జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. సునీత గోపీనాథ్ భార్యే కాదంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడం జరిగింది మాగంటి తారక్ ప్రద్యుమ్న. సునీత అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు తారక్ ప్రద్యుమ్న. మాగంటి గోపీనాథ్ కు చట్టబద్ధమైన ఏకైక కొడుకుని నేనే అంటున్నారు తారక్ ప్రద్యుమ్న. గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న కొసరాజు మాలినీదేవిని పెళ్లి చేసుకున్నారంటున్నారు తారక్. మా అమ్మతో విడాకులు తీసుకోకుండానే సునీతతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ కూడా మాగంటి గోపీనాథ్ను ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు తారక్. ఇటు సునీత ఈ విషయాన్ని దాచిపెట్టి తనను గోపీనాథ్కు చట్టబద్ధమైన భార్యగా, తన పిల్లలను చట్టబద్ధమైన వారసులుగా తప్పుగా చూపించారంటూ ఆరోపించడం జరుగుతోంది తారక్ ప్రద్యుమ్న. ఉద్దేశపూర్వకంగానే గోపీనాథ్ మొదటి పెళ్లి విషయాలను దాచారంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో సునీత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ తారక్ ప్రద్యుమ్న డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ షేక్పేట్ ఆర్ఓ ఆఫీస్కు వచ్చారు సునీత. అఫిడవిట్లో ఇచ్చిన సమాచారం సరైందేనని మరో డిక్లరేషన్ ఇవ్వనున్నారు సునీత.